హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కిచడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మనము రైస్ అండ్ మూంగ్ దాల్ రెండు ఈక్వల్ పోర్షన్లో 1:1 రేషియోలో తీసుకుని చేశాను. దీనికి ఆవకాయ పచ్చడితో చాలా బాగుంటుంది, అలాగే పెరుగుతో కూడా తినొచ్చు. ముందుగా కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొంచెం నెయ్యి వేసి లవంగాలు, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు వేసుకుని వేయించాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం కారంగా టేస్టీగా, పెసరపప్పుతో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరపప్పు మనకి ప్రోటీన్ సోర్సు, సో వెయిట్ లాస్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. నేను రైస్ అండ్ పెసరపప్పు వేయించి రైస్తో కలిపి కడిగి పెట్టుకున్నాను. 1 గ్లాసు రైస్కి 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను, వేయించిన పెసరపప్పు. ఇవి బాగా వేయించుకోవాలి. ఇలా కిందకి పైకి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కిందకి పైకి కలుపుకుంటూ మొత్తం అన్ని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు కట్ చేసుకుని నేను 1 కట్ట వరకు వేసుకున్నాను, ఒక చిన్న కట్ట. అది కూడా వేయించుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి, మనకి డైజెషన్ బాగా అవుతుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని కిందకి పైకి కలుపుకుంటూ తిప్పుకుంటూ వేయించాలి. ఇలా కింద అడుగంటుతూ ఉంటుంది, ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం కదా, అందుకని. ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం పక్కకి కడిగి పెట్టుకున్న బియ్యము, పెసరపప్పు మనము కుక్కర్లో వేసుకోవాలి. మొత్తం వాటర్ తీసేసి వేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా రాక్ సాల్ట్, కళ్ళ ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు అంటారు కదా, అది వేసుకోండి. అది వేసి బాగా కలియదిప్పండి. ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు ఆయిల్లో. ఇప్పుడు మనము 2 గ్లాసులు వేసుకున్నాం కదా, 4 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కిందకి పైకి అంచులకి అంటుకున్న బియ్యము, పప్పు అంతా కిందకి దింపుకుంటా కలుపుకోవాలి. అంతే. ఇక కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మన టేస్టీ హెల్దీ అండ్ వెయిట్ లాస్ అయ్యే కిచడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆవకాయ పచ్చడితో తినచ్చు, లేదు అంటే ప్రోబయాటిక్ అయిన కర్డ్తో అయినా తినచ్చు. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, లేదంటే లంచ్లో అయినా తినచ్చు. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో, ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ అందరికీ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ do follow and subscribe my channel.